నాకు అందే లోపే మీడియాలో వస్తుంది. నా ప్రతిష్టను దెబ్బతీయడం కోసమేనా మద్యం కేసులో ఈడీ మూడోసారి సామాన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్న. తీరిక లేదు, విచారణకు రాలేను, ప్రశ్నలు పంపండి, సమాధానాలు ఇస్తా, ఈడీకి లేఖ రాసిన ఆప్ అధినేత. ఈయన ప్రశ్నలు చూడండి ఎంత ధైర్యంగా చెప్తాడు. ప్రశ్నలు పంపుర్రి, నేను అసలు రానే రానరా భయ్. ఈయన వెనుక కూడా కులం ఉన్నది. ఈయన కొమటి కులస్తుడు. కాబట్టి ఇప్పుడు కవిత నేను రాలేను, నేను ప్రశ్నలు పంపుర్రి రాలేను అంటే ఊరుకుంటారా కవితను? రేపు పొద్దున వరకు అరెస్ట్ చేద్దాం, నువ్వు రావాలి తప్పకుండా అన్నారు. ఉరికింది, వేరే దిక్కు దేశ లేక ఉరికింది. ఉట్టిన ఢిల్లీలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. కానీ కేజ్రీవాల్ ఏమంటాడు, నాకు తీరిక లేదు, ఏం పీక్కుంటారో పీక్కోర్రి మీరు, నాకు తీరిక లేదు, నేను రాను, మీరు క్వశ్చన్స్ పంపర్రి, నేను ఆన్సర్స్ ఇస్తా. చూడు ఇంత సలవతి వీళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు క్వశ్చన్స్ పంపుతాడు, ఈయన తీరపార 100 సార్లు చదువుకొని ఈ క్వశ్చన్ ఇది అని ఆన్సర్లు ఇస్తారు. అక్కడ ఏమో స్పాట్లా వాళ్ళు అడిగిన దానికి చెప్పాలి మనం. చూసిండ్లా రాజకీయం ఎట్లున్నదో భారతదేశంలో. అంటే ఆధిపత్య కులాలకు ఒక తీరైన న్యాయము, పేదోనికి ఒక తీరైన న్యాయం. చూడు, ఈ మాట మనం అనగలమా? అలా అనగలమా? మేము పోలీస్ స్టేషన్ దాకా రాలేము, లేకపోతే మేము విచారణకు రాలేము, మీరు ఏమైనా పంపదలుచుకుంటే మా ఇంటికే పంపుర్రి, మేము అసలే రాము అంటే మనం నూకుంటారా? గొర్ర గుంజుకపోతారు మనల్ని. పోలీసులు వచ్చి గొర్ర గుంజుకపోతారు. రాజకీయం చూడు, రాజకీయం.